నా పేరు శ్రవణ్. శంకరాంపేట గ్రామము, మన్నపూర్ మండల్, వనపర్తి జిల్లా. శంకరాంపేట గ్రామంలో సర్లసార్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ చాలా పురాతనమైనది. ఈ ప్రాజెక్టు చాలా చారిత్మక. ఈ ప్రాజెక్టు చాలా ఎట్లా చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ అనేది చాలా పురాతనమైనది. ఎయిర్ ప్రెషర్ తో నడిచే ప్రాజెక్ట్ ఇది. ప్రెషర్ అట్లా అన్లాక్ చేస్తే నెగటివ్ ప్రెషర్ తో, నెగటివ్ ఎయిర్ ప్రెషర్ తో ఇది సైబర్లు దుక్కుతుంది. మొత్తం టోటల్ 4 వుడ్లు, టోటల్ 18 వుడ్లు, 4 ప్రైమరీ సైబర్లు ఉన్నాయి. ఎయిర్ ప్రెషర్ తో నడిచే దీని కింద 5,000 ఎకరాల ఆయకట్టు ఉంది. 5,000 ఎకరాల ఆయకట్టు. రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు. దీంట్లో ఈ మధ్యన సిల్ట్ బాగా పేరుకుపోయింది. ఈ వరద నీరు వచ్చి, వర్షాలకు నీరు వచ్చి సిల్ట్ పేరుకుపోయింది. ఆ సిల్ట్ తీస్తూ మనకేందంటే నీళ్ళ నిల్వ పెరుగుతుంది. నీళ్ళ నిల్వ పెరిగినప్పుడు మనకు ఏది సంవత్సరానికి 2 పంటలకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకోటి దీంట్లో మెయిన్ ముఖ్యం ఏంటంటే, మొత్తం ఇక్కడ మీరు అక్కడ చూడొచ్చు, ఇక్కడ చెట్లు మొలిచినాయి. కట్టకు చెట్లు, రాయి చెట్లు అన్ని మొలిచినాయి. అవి మొత్తం క్లీన్ చేపించారంటే మనకు కట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు భావితరాలకు ఈ సర్లసార్ ప్రాజెక్ట్ అంటే, ఈ ఎయిర్ ప్రెషర్ తో ఉన్న ప్రాజెక్ట్ ఉందా మన దగ్గర ఉన్నందుకు, మనం కాపాడుతున్నందుకు చాలా గర్వపడడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రాజెక్టు మరమ్మతు చేస్తే, ఇది ఒక పర్యాటక కేంద్రం చేస్తే చాలా మందికి ఉపాధి కూడా వస్తుంది. ఇంకోటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చి దీన్ని ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేదు. రీసెంట్లీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు, ఢిల్లీ నుంచి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు, చెక్ చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే, రీసెంట్లీ ఆ మధ్యలో అలుగు పోతుంది, ఆ అలుగు పోటీ చేయకుండా దానికి మెట్టి మరమ్మతు చేయాలని వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఏ విషయం అయితే చెప్పినో, ఈ చెట్లు ఇవన్నీ తొలగించాలని అది కూడా వాళ్ళు ప్రస్తావించారు. వాళ్ళకు రిపోర్ట్ నివేదికను పంపించి దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకొని దీన్ని ప్రక్షాళన చేస్తారని. నా పేరు కృష్ణ, శంకరాంపేట విలేజ్, కొండాపురం మండలం, డిస్ట్రిక్ట్ వనపర్తి. ఈ చారిత్రమైన ప్రాజెక్టు మా ఊర్లో ఉంది. ఇది సరళసాగర్లో ఆటోమేటిక్ అయిపోయింది. ఆశ్రయంలో 2వది. అయితే దీనికి కావాల్సిన ఒక అవసరం ఏంటంటే, ఇది కనీసం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కూడా రోడ్డు సౌకర్యం లేదని ఒకటి. 2 రోజుల దగ్గర నుంచి ఇక్కడ వరకు కొంచెం డ్యామ్ లీకేజ్ ఉన్నాయి. ఆ లీకేజ్లతో కొంచెం ఇబ్బంది అవుతుంది. కనీసం ఈ కట్ట మంచి కొంచెం చెట్లు కూడా ఉన్నాయి. తర్వాత ఈ సరళసాగర్ ఈ వాటర్ లో కూడా సిల్ట్ ఎక్కువ పేరుకుపోయింది. ఆ సిల్ట్ తీసి కేవలం ఈ 1/2 టీఎంసీ నీళ్లే ఉంటాయి ఇందులో. ఈ కింద ఆయకట్టు ఎకరాలు 5,000 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాలకు కూడా పుష్కలంగా నీళ్లు వెళ్లాలంటే ఈ సిల్ట్ భాగం తీసేయాలి. ఆ సిల్ట్ భాగం తీస్తే నీళ్లు కూడా ఎక్కువ స్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం తీసుకొని ఈ రోడ్ సౌకర్యం గాని, తర్వాత ఈ పర్యాటక కేంద్రం గాని ఇవి చేయాలంటే ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డబ్బులు రిలీజ్ చేయాల్సి వస్తే ఈ పనులు పూర్తిగా అయిపోతాయి. ఈ డ్యామ్ మీద కూడా ఒక 2 గ్యాంగ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలి. ఇలా చేసే సందర్శకులు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఈ కనీసం ₹1 కోట్లు 2 కోట్లు అని చెప్పి అఫ్సెట్ లో మాట్లాడే విషయమే ఉన్నది కనుక, ఇక్కడ పాలాభిషేకాలు కూడా జరిగినాయి కనుక ఏం జరగలేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొంచెం డబ్బును రిలీజ్ చేయగలిగితే ఇది పర్యాటక కేంద్రం అవుతుంది. ఇక్కడ 4 ఉపాధి కలుస్తుంది. ఇక్కడ రైతుల ఆయకట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకు 500 ఎకరాలకు నీళ్లు పుష్కలంగా వెళ్తే దీని మీద మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ చేపపిల్లలు కూడా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సౌకర్యాలు కావాలంటే ప్రభుత్వం తప్పకుండా దీని మీద భారీ బడ్జెట్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇది చిన్న నీటిపారుదల శాఖకు ఉండేనా, ఈ రోజు భారీ నీటిపారుదల శాఖలకు వెళ్ళింది కనుక ఈ ప్రాంత జలవనరులు కూడా అధికారులు కూడా చేసి ఇది తొందరలోనే అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక దీని ప్రభుత్వాన్ని బడ్జెట్ రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాం.